హాయ్ అందరికీ. ఇప్పుడు గీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. మనం పాల మీద మీగడ అంతా తీసి ఒక జమ చేసుకుంటామన్నమాట. 2 బౌల్లో జమ చేసుకున్నాను, నేను తీసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అదే ఈ 2 బౌల్స్ అనమాట. నేను ఇక్కడ ఇండక్షన్ వాడుతున్నాను. ఇప్పుడు బౌల్లో ఉన్నది ఇండక్షన్లో ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద వేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే అందరూ ఎలా చేస్తారు, కొందరు పాల మీద మీగడ జమ చేసిన తర్వాత మిక్సీలో వేసి దాన్ని మిక్సీ పట్టి తీసి అలా ప్లేట్స్ మారుస్తూ ఉంటారు. అలా మిక్సీ పెట్టడం ఎందుకు, ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అవుద్ది. ఈ ప్రాసెస్ చేయండి, నేను చేసే ప్రాసెస్ చేయండి, ఈజీగా అవుద్ది, సింపుల్గా. ఇలా తీసి ఇలా వేసుకోవాలన్నమాట. పాల మీద మీగడ ఇలా ఇండక్షన్ పెట్టేసుకొని ఇలా వేసుకున్నాను. అది మనం కలుపుతూ ఉండాలి. అయితే ఇక్కడ నేను టెంపరేచర్ వచ్చేసి 400 పెట్టేద్దాం అనుకున్నాను, బట్ 200 పెట్టేసుకోవచ్చు. 200 పెట్టాను. అది కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే చూడండి ఎంత మీగడ వెళ్తుంది, నెయ్యి ఎంత చక్కగా వెళ్తుంది చూడండి. ఇక్కడ అలా వచ్చిన దాన్ని నేను తీసి అలా సైడ్కి బౌల్ పెట్టేసుకొని వేసుకుంటున్నాను అనమాట. జాలితోనే ఉడపడుతున్నాను. ఫైనల్గా అలా కలుపుతూ వచ్చి ఈ ప్రాసెస్ ఒక 1 అవర్లో అవుద్ది అంతే. పక్కకి గిల్లా పెట్టేసుకొని తీసా నెయ్యి, అంతే. ఎంతో ఈజీగా, సింపుల్గా, సులభంగా నెయ్యి రెడీ అయ్యింది. చూడండి ఎంత చక్కగా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.